యాడ్ నుంచి వచ్చినావా? దిగురాళ్ళ నుంచి వచ్చినారు. యా ఊరు నుంచి వచ్చినావా? ఆ ఊరు నుంచి వచ్చినారేమో తెలియదు. అక్కడి నుంచి వచ్చినారు. నడికొండకు వచ్చినారు. నడికొండ నుండి ఆ బండ మీదకి వచ్చినారు. బండ వాటికి వస్తేనే 7 మందికి 7 పాలు గారినాయి. అంటే ఏం కన్నా వాళ్ళకనే బండ మీద కొండకనే బండకనే కొండకు బండ మీద జరగ మీద జరగ కారినాయి. కారుతానే ఇది మాకు కొండ అంతా గద 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 అనింది. గదగద అంటేనే ఇది మాకు నిలబడే కొండ కాదు, నిలిచేకి నీళ్ళు లేదు, పదాండి అని కిందికి దిగినారు. కిందికి దిగుతానే చేను ఉంది, సర్దుకంకల చేను. ఆకులు కొన్నారు అన్నం. ఆకులు కొంటే ఆటికొస్తే 2 సర్దుకంకలు పిక్కుంది అన్నాయం అడగొట్టు కావాలమ్మ. పీక్కుంటే చేను అయిపోయి సబ్బు తిండి తీసుకొని 4-5 ఏళ్ళు పీకినారు. ఎట్లా వచ్చిన వాళ్ళు గడ్డి పుట్టుకులు గడ్డి చెప్పావా? అదే అట్లా మేము ఊరికే పోతే ఇప్పుడు మన ఊరికే పోతే ఏమన్నా అనుకుంటారు ఎట్లా పాయం పిల్లోళ్ళు అని గడ్డి పుట్టుకులు వేసుకొని గడ్డి చెప్పుకుంటే ఆ వేసుకాలే వాళ్ళకి ఎక్కువ. వేసికాలే అంటే వేసి మార్చుకొచ్చారా? మార్చుకున్నారు. చెప్పు. మార్చుకొని దావంత వస్తున్నారు. వస్తుంటే అయిపో 4-5 ఆటలు 4 పీకలు పీకినాడు సన్నాయమని. అటు పోయి అప్ప మీ సొద్దు చేనుకి మీ సొద్దు కంకలకి జొన్న చేనుకి అట్లా కాటి పడిపోని అని చెప్పినారు. ఇంకా అటు పోతే వాళ్ళు కాటికి పడిపోయింది. కాటికి పడితే ఇంకా అటు పోతానే వాళ్ళు 12 మంది జీతగాళ్ళు 12 మంది జీతగాళ్ళు అడ్డం వచ్చినారు. దీపాపు అని పట్టుకొని కొత్తను వాడేం చేసినారు, చాపడ పెట్టినారు. మీ చేతులు ఎత్తి చేతులు అట్లే పోని మీరు అట్లే